ముంబైలో తెలంగాణ లీగల్ పోలీస్ టీం ఆపరేషన్ డెకాయ్ చేపట్టింది. డ్రగ్స్ హవాలాను ఛేదించిన ఈగల్ 24 మందిని పట్టుకుంది. అందులో ఎక్కువ మంది ముంబై, పూణేకు చెందిన వారే ఉన్నట్లుగా గుర్తించారు. 14 మంది ముంబైకి సంబంధించిన వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హిమబిందు అయితే ముంబైలో తెలంగాణ ఈగల్ పోలీసులు అయితే ఆపరేషన్ నిర్వహించారు. అయితే డ్రగ్స్ హవాలను ఛేదించినట్టుగా కూడా ఈగల్ పోలీసులు తెలపడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి మొత్తం తొలుగా 24 మందిని అదుపులోకి తీసుకున్నారు ఈగల్ టీం. అయితే వారిలో ఎక్కువ మంది ముంబై, పూణేకు చెందిన మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. అదేవిధంగా ముంబైలో మకం వేసి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు తెలంగాణ పోలీసులు. మొత్తం తొలుగా దీనికి సంబంధించిన ఈగల్ టీం మొత్తం త్వరగా వీళ్ళని అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో 14 మంది ముంబైకి చెందినటువంటి వ్యాపారస్తులే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ వ్యాపారస్తులు అయితే మొత్తం త్వరగా ఈ వ్యాపారస్తులు మొత్తం దీన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిలో ఈ యొక్క డెకాయ్ ఆపరేషన్ లో వీళ్ళ దగ్గర నుండి డ్రగ్స్ ఎవరెవరు తెస్తున్నారు, ఏ రాష్ట్రాలతో సంబంధం ఉంది అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ సెల్ ఫోన్ల ఆధారంగా మొత్తం త్వరగా కూడా ఈ యొక్క భాగవతానికి సంబంధించిన డాటాను మొత్తం తొలగా తీస్తున్నారు. వీరికి తెలంగాణతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఇతర రాష్ట్రాలకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, విదేశాల నుండి కూడా వీరికి డ్రగ్స్ వస్తున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వారి నుండి పూర్తి ఆధారాలు సేకరించినట్టుగా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా వ్యాపారవేత్తలు అయినటువంటి వీళ్ళు మొత్తం తొలగా వ్యాపారం ముసుగులో ఇలాంటి మొత్తం డ్రగ్స్ వ్యాపారం కొనసాగిస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులకు సమాచారం అందిన పక్క సమాచారంతో నిఘా వేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుండి భారీ ఎత్తున డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి లావాదేవీలు కూడా వీళ్ళ నుంచి భారీగా జరిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళకి విదేశాల్లో ఉన్నటువంటి వారిని నుండి కూడా మొత్తం ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతోనే ఉన్నటువంటి సంబంధాల పైన కూడా ఈగల్ టీం మొత్తం తొలగా కూడా వీరిని ఇచ్చేస్తుంది. కాబట్టి ఈ యొక్క డెకాయ్ ఆపరేషన్ నిర్వహించడంలో తెలంగాణ పోలీసులు సక్సెస్ అయ్యారనే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.